నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చూసుకుంటే ప్రధానంగా ఈ సింగరేణి అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇది వేలం పెడుతున్నారు అదని చెప్పి కేసీఆర్ గారి మీద కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. సో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వేలం పెడుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం, దానికి వంతపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరే రెండు ద్వంద్వ వైఖరి మాట్లాడుతున్నారు. ఎందుకోసం అని అంటే మళ్ళొక్కసారి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తేందుకు, మోసం చేస్తాను తప్ప ఇంకోటి కాదు. అసలు వేలాన్ని ఆపడానికి ఏమైంది నాకు? మరి కిషన్ రెడ్డి గారికి స్వయంగా నువ్వే కదా మంత్రి, కేంద్ర మంత్రి కదా. నిన్నగాక మొన్ననే ఒక నెల రోజులు కూడా కాలే ప్రమాణ స్వీకారం చేసి నువ్వు తెలంగాణ బిడ్డవు, నీకు బాధ్యత లేదా? సింగరేణి అంటే ఈ ప్రాంతానికి కొంగు బంగారం. 6 జిల్లాలకు సంబంధించిన లక్షల మందికి జీవితం ఇచ్చినటువంటి సంస్థ, 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ, సొంత హంగులుండి లాభాల బాటలు నడుస్తున్న సంస్థ. నువ్వు ఇలా దాన్ని స్వయంగా నువ్వే వేలం వేస్తావు, నువ్వే మళ్ళీ కేసీఆర్ గారి మీద విమర్శ చేస్తావు. కేసీఆర్ గారు ఉన్న 9-10 సంవత్సరాలు ఒక్క బ్లాక్ అన్న వేలమైందా? ఆ రోజు ఎందుకు కాలే, ఈ రోజు ఎందుకు అవుతుంది? దానికి సమాధానం చెప్పు ఫస్ట్. దానికి సమాధానం చెప్పినాక కేసీఆర్ గారి మీద మాట్లాడు. కేసీఆర్ గారు ఉన్ననాడు లాభాల బాటలు ఉన్నదా, నష్టాల బాటలు ఉన్నదా? ప్రొడక్షన్ పెరిగిందా, తగ్గిందా? చదువుకున్నారు కదా, మంత్రులు కదా మీరు. ప్రధానంగా కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అయితే సింగరేణి మొత్తం ధ్వంసం అయిపోయింది, అనేక అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగిందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరి నిజమే అంటారు? సరే మీరు చెప్తున్నా కదా, లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం కూడా 1000 కోట్ల లాభాలను కార్మికులకు 32% లాభాల వాటా పంచిచ్చినటువంటి సంస్థ. ప్రొడక్షన్ రోజు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయిన సంస్థ. అదేవిధంగా కార్మికులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసిన సంస్థ. మేం ధ్వంసం చేయడం ఏంది? ఇగో నువ్వు ధ్వంసం చేస్తున్నావు. వచ్చి రావడంతో సింగరేణి సంస్థను అమ్మేస్తున్నావు. ఎందుకు అమ్ముతున్నావో సమాధానం చెప్పు. సరే, కేంద్రంలో ఒక పాలసీ తీసుకున్నారు మీరు, దరిద్రమైన పాలసీ. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయాలని మీకు చేతగా. నిజంగా చెప్పాలంటే ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్టయితే వాటిని పెంచి పోషించుకుంటారు. నిజంగానే నష్టాల బాటలో నడిచేటువంటి సంస్థ ఏదైతే ఉంటే దాన్ని అమ్మి సేఫ్ అవుతారు. కానీ నువ్వు లాభాల బాటలో ఉన్న సంస్థలన్నింటినీ కూడా అమ్ముకుంటూ పోతాను. ఎల్ఐసిని ఎందుకు అమ్మినట్టు, సింగరేణికి ఎందుకు అమ్ముతున్నట్టు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక సంస్థలు మేము మొత్తుకుంటున్నా కానీ ఎవరు వింటున్నారు? కానీ కాబట్టి ఇప్పుడు కూడా వేలం ఆపాలంటే కిషన్ రెడ్డి గారు ఆపొచ్చు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు లెక్క రాస్తేవి, సింగరేణి కోల్ ఏదైతే బొగ్గు బ్లాకులు ఉన్నాయో అవి సింగరేణికి చెందాలి, ఇది మా హక్కు అని రాస్తేవి. ఇలా నువ్వు ముఖ్యమంత్రివి కదా, మరి ఎందుకు ఆపుతలేవు? ఆ రోజు బలవంతునివా, నువ్వు ఈ రోజు బలవంతునివా? నువ్వు ఒక్క మాట చెప్తే ఆగుతుంది. మీరు దోబూచులు ఆడుకుంటా మీరే మళ్ళా మీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు పోయి బొకే ఇచ్చుకొని ఒక గొప్ప విషయం చేస్తున్నట్టుగా, ఇది చెయ్యకూడని మంచి పని చేస్తున్నట్టుగా ఆ వేలం పాటలో మీరే పాల్గొంటుంది. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? మా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మరి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదైతే సింగరేణి సంస్థ అనేక లక్షల మందికి చదువుకున్న వాళ్లకు, చదువుకోని వాళ్లకు మరి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ, ఆ సంస్థను ఇలా ఈ కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై అమ్ముతున్నారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక సంఘాలకు కావచ్చు, జాతీయ సంఘాలకు కావచ్చు, మరి కార్మికులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు ఉన్నది. అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మీకు బాధ్యత లేదా? మీ ముందర మీ కళ్ళ ముందు కదిలిపోతుంటే చూసుకుంటున్నారు. మీరు నోరు తెరవాలి, మాట్లాడాలి, ఆ సింగరేణి సంస్థను కాపాడాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మరి కార్మిక సంఘ నాయకులు వచ్చి పార్టీని అడగడం జరిగింది. దీని మీద మేము ఖచ్చితమైనటువంటి ఉద్యమం చేస్తాం, మాకు మీ వంతు సహకారం అందించాలంటే నిన్ననే కేటీఆర్ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారు. కాబట్టి ఇది 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకం. ఎట్టి పరిస్థితులలో సింగరేణి లాభాలలో ఉన్నటువంటి సింగరేణిని బొగ్గు బ్లాకులు తీసేసి నష్టాల బాటకు నెట్టి
దాన్ని ప్రైవేట్ పరం మొత్తానికే చేసేటువంటి ప్రయత్నం అదానికో అంబానికో అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలు ఈ విషయాలని గమనించాలి. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూసుకున్నా కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులు చూసుకున్నా కూడా కేసీఆర్ ఫిరాయింపులు అనే అంచనా బయటికి తీసుకొచ్చిందని చెప్పేసి ప్రధాని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు గతంలో అంటారు ప్రగతి భవన్ గేట్లు మూసేసి ఇప్పుడేమో ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ చేసి ఎమ్మెల్యేల కాలు పట్టుకున్నా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మరి ఇదే చెప్పిన వాక్యాలు? ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు ఏది పడుతుంది. రేవంత్ రెడ్డి గారు అంటేనే అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఖచ్చితంగా పిహెచ్డి ఇవ్వచ్చు. ఆయన చెప్పింది ఏ ఒక్కటి కూడా నిజం లేదు. రైతులకు చెప్పింది కావచ్చు, ప్రజలకు చెప్పింది కావచ్చు, విద్యార్థులకు చెప్పింది కావచ్చు, నిరుద్యోగ యువకులకు చెప్పింది కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి చెప్పింది ఏ ఒక్కటి కూడా నిజం లేదు. అన్ని అబద్ధాలే. ఇగో ఇవాళ కేసీఆర్ గారి మీద చెప్తున్నది కూడా అబద్ధమే. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బూచి ఎవరిని చూపిస్తున్నారంటే కేవలం కేసీఆర్. ప్రతి దానికి కేసీఆర్ తప్ప ఇంకొక మార్గం లేదు చెప్పడానికి. ప్రాజెక్టులలో నీళ్ళు రావట్లేదంటే కేసీఆర్ తప్పట. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం నీళ్ళు వచ్చినాయి కదా. 24 గంటల కరెంటు ఇలా కోతలు అవుతున్నాయి అంటే కేసీఆర్ అప్పులపాలు ఎక్కడ అప్పులపాలు చేసింది? మరి ఆ రోజు ఎందుకు కోతలు లేవు? రైతు బంధు రాలేదంటే కేసీఆర్ చేయడం వల్ల. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు వచ్చింది కంటిన్యూగా? రైతు బీమా ఎందుకు వచ్చింది కంటిన్యూగా? పెన్షన్లు ఎందుకు వచ్చినాయి కంటిన్యూగా? కానీ పెన్షన్ అంటే సార్ ఇప్పుడు పెన్షన్ కూడా 4000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. వచ్చిన 100 రోజులని 6 గ్యారెంటీలో భాగంగా పెన్షన్ కానీ అటు చూసుకుంటే నీ మహిళలకి 2500 చూసుకున్నా కూడా ఇంకోటి బోనస్ 500 అని చెప్పేసి చూసుకున్నా కూడా ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. సో అవన్నీ అమలు కాని పరిస్థితి. ఏం చెప్తారు? ఏమంటున్నా, మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. అధికారం కోసం ఏది నోటికొస్తే అది మాట్లాడినటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాన్ని అమలు చేసుకోవడం కోసం తటపడాయిస్తున్నారు. ఎట్లా చేయాలో ఏం చేయాలో తోస్తలేదు. వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఇంకా ప్రజలకు కొద్దిగా నమ్మకం ఉంది. కొద్ది సమయం పోతే ఇది కూడా అర్థమవుతుంది. సార్ ఇంకోటి చూసుకుంటే చివరి ఒకటే క్వశ్చన్. ఏది నిన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యేల మార్పు విషయంలో అంటే పార్టీలో జాయిన్ అవ్వడం విషయంలో చూసుకున్నా కూడా గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టాలి పార్టీ మారులను రాజీనామా చేయకుండా అని చెప్పిన వాక్యాలు. కానీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న పరిస్థితులు. సో ఏం చెప్తారు దీనికి? ఇక చేరిన వాళ్ళను చేర్చుకున్న వాళ్ళను రాళ్లతో కొట్టాలి అంతే. ఆయన చెప్పింది ఆయనకే వర్తిస్తుంది. చేర్చుకున్నందుకు ఆయనను, చేరినందుకు వీళ్ళను రాళ్లతో కొట్టాలి. ఆ రోజులు వస్తాయి. థ్యాంక్ యూ సార్.